హాయ్ అండి, నేను మీ కృష్ణవేణి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనం వాడుకునే కొన్ని వస్తువులు ఎన్ని రోజుల వరకు వాడుకోవాలా అనేది కొంతమందికి తెలుస్తూ కొంతమందికి తెలియదండి. వాటి గురించి నేను చెప్తాను. అది ఏంటంటే మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేస్తాం కదా, ఆ బ్రష్ని ఎన్ని రోజుల వరకు యూజ్ చేయాలా అనేది చెప్తాను. అది 3 మంత్స్కి ఒకసారి బ్రష్ మార్చుకోవాలండి. అలాగే మనం వంటగదిలో యూజ్ చేసే అంటే అంట్లు రుద్దే స్క్రబ్బర్ అండి. ఆ స్క్రబ్బరు 2 వీక్స్‌కి ఒకసారి అంటే 2 వారాలకు ఒకసారి స్క్రబ్బర్ మార్చుకోవాలండి. ఎందుకంటే అవి మనం అలాగే కంటిన్యూ చేస్తే గనక ఆ స్క్రబ్బర్‌లో మనకు కనిపించని క్రిములు చాలా పేరుకుపోయి ఉంటాయండి. అవే మళ్ళీ మనం ఆ స్క్రబ్బర్‌తోనే అంట్లు రుద్దుకొని అవే మళ్ళీ మనం యూజ్ చేస్తూ ఉంటాము. కాబట్టి అది 2 వీక్స్ కన్నా ఎక్కువగా యూజ్ చేయకూడదు. అలాగే చీపురు కట్టండి. అవి మనం పుల్లలు ఊడిపోయినా కానీ ఇంకా యూజ్ చేస్తాము. అది 6 మంత్స్ వరకు యూజ్ చేసుకోవాలండి. అంతకన్నా ఎక్కువ యూజ్ చేసుకోకూడదు. అలాగే వచ్చేసి మన బెడ్రూమ్లో యూజ్ చేసేవి దిండ్లు, పరుపండి. దిండ్లు వచ్చేసి 6 మంత్స్కి ఒకసారి లేకపోతే 8 మంత్స్ 6 మంత్ టు 1 ఇయర్ లోపల మార్చుకోవాలండి. అలాగే పరుపు వచ్చేసి 7 ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత పరుపు మార్చుకోవాలండి. ఓకే అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.